జై హింద్, వందే మాతరం. నేను మీ సత్యనారాయణ గాజంగి, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, శ్రీమద్ భగవద్గీత భక్తి ధార్మిక ప్రచారక్ అండ్ స్టోరీ టెల్లర్. అవును, మీరు విన్నది నిజమే. థంబ్నెయిల్ చూసి ఈ విధంగా గనక యుద్ధం అవుతే కురుక్షేత్రంలో ఒక్క నిమిషంలో యుద్ధం అయిపోయేది. ఎస్, నేను కూడా ఇది చదివాక అరే ఇలానా అని చెప్పేసి మీ ముందుకు తీసుకురావాలని ఉద్దేశం కొద్దీ నేను తీసుకొని వచ్చాను. అసలు ఎలా స్టోరీలోకి వెళ్తే కనుక, కురుక్షేత్రం యుద్ధం మొదలవడానికంటే ముందు భీష్మాచార్యుల వారిని కృష్ణ భగవానుడు అడుగుతాడు, నీకే గనక యుద్ధం అప్పచెప్పేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? భీష్మాచార్యుల వారు అంటారు, నాకు 20 రోజులు సరిపోతుంది. ద్రోణాచార్యుల వారు 25 రోజులు, కర్ణుడు నాకు 28 రోజులు, ఇలా ఒక్కొక్కరు అడుగుతుంటుంటారు. అక్కడ ఒకతన్ని చూసి, నీకే కనుక యుద్ధం అప్పచెప్పేస్తే ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తారు అనేసి కృష్ణ భగవానుడు ఒక బ్రాహ్మణ వేషంలో వెళ్ళేసి అడుగుతారు. వారంటారు, నాకే కనుక యుద్ధం అప్పచెప్తే 1 నిమిషంలో కంప్లీట్ చేసేస్తా అంటారు. కృష్ణ భగవానుడు పరేషాన్ అవుతారు. ఏమి, ఇది ఎలా సాధ్యం? ఎవరు మీరు అంటే, నా పేరు బర్బీకుడు అని అంటారు. బర్బీకుడు ఎవరు అంటే ఘటోత్కచుడి కొడుకు. ఘటోత్కచుడు ఎవరు? భీముని కొడుకు. అలా చెప్పేసరికి సరే ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి కృష్ణ భగవానుడు బర్బీకుడిని అడుగుతారు. గుజరాత్లో బర్బీకుడిని ఆరాధన కూడా చేస్తారు. అంటే వారంటారంటే, అమ్మవారి యొక్క నాకు అనుగ్రహం ఉన్నది, వరం ఉన్నది, దానివల్లనే సాధ్యము అని చెప్పేసి అంటారు. ఏమి అంటారు. వారి దగ్గర 3 బాణాలు ఉంటాయి. చెప్తాడు, నా దగ్గర 3 బాణాలు ఉన్నాయి. ఈ 3 బాణాల్లో ఒక బాణం వదిలేస్తే టార్గెట్ చెప్తుంది, అంటే ఎవరిని చంపాలి అనేసి. రెండవ బాణం టార్గెట్ చేస్తుంది ఎవరిని కాపాడాలి అని. మూడో బాణం వెళ్ళేసి ఎవరిని చంపాలో చంపేసి వస్తుంది. 3 బాణాలు వచ్చేసి నా దగ్గరికి చేరుతాయి అంట. కృష్ణ భగవానుడు ఇందులో ఏదో తప్పిదం ఉంది అనేసని కృష్ణ భగవానుడు బర్బీకుడిని అడుగుతారు. సరే, ఒక పర్యాయం చూపించు అని చెప్పేసి. బర్బీకుడు ప్రార్థన చేసి, ఇలా ప్రార్థన చేయగానే చూపించు అని చెప్పేసి అంటే, ఈ రావి చెట్టు ఉంది కదా, ఈ రావి చెట్టులో ఆకులు మొత్తం తీసేసే అంటారు, అంటే చంపేసే అంటారు. సరే అని చెప్పేసి బర్బీకుడు ఇలా బాణం తీసుకొని అమ్మవారి ప్రార్థన చేస్తూ ఉండగా ఒక రావి చెట్టు యొక్క ఆకుని తీసి కృష్ణ భగవానుడు తన కాళ్ళ కింద పెట్టేస్తారు. ఎప్పుడైతే కాళ్ళ కింద పెట్టేస్తారో బర్బీకుడు ఏం చేస్తాడు, ఆ బాణం వదిలేసరికి ఆ రావి చెట్టు మొత్తం ఆకులన్నిటిని టార్గెట్ పెట్టి ఆ బాణం వచ్చి కృష్ణ భగవానుడి కాళ్ళ దగ్గర ఆగి ఇలా ఇలా చూపిస్తుంటుంటుంది. బర్బీకుడిని కృష్ణయ్య అడుగుతాడు, ఏంది ఇక్కడికి వచ్చి ఆగింది అంటే, దాని ఆకు మీ కాళ్ళ కింద ఉండిందేమో, అందుకే అది అక్కడికి వచ్చింది. మీరు కాలు తీయండి, లేకపోతే మీ కాలును చొచ్చుకొని పోతుంది అంటారు. చెప్పగానే కృష్ణుడు కాలు తీస్తాడు, ఆ ఆకును కూడా తను టార్గెట్ చేస్తుంది. రెండో పర్యాయం మళ్ళీ విల్లును మళ్ళీ బాణం వేసేసరికి ఆ చెట్టు మీద ఉన్న పక్షులను టార్గెట్ చేస్తుంది. ఏంటి, అది కాపాడేది.
మూడో బాణం వేస్తారు. ఆ ఆకులు, రావి చెట్టుకున్న ఆకులన్నింటినీ తీసేసి టపీమని కట్టేసి ఒక మూలకేసేస్తారు. కృష్ణయ్య ఇది చూస్తారు. సరే అనేసి అప్పుడు తన ఆలోచనలో ఇది కరెక్ట్ కాదు అనేసి బర్బీకుడిని అంటాడు. సరే మరి ఎలా అంటే, నేను ఈ ఇక్కడ ఎవరు అయితే నేను మా అమ్మకు మాట ఇచ్చి వచ్చాను, ఎవరు అయితే బలహీనులు ఉన్నారో వారి తరపున నేను వెళ్ళేసి యుద్ధం చేసి నేను వారికి విజయాన్ని ఇస్తా అని చెప్పేసి మా అమ్మకు మాట ఇచ్చాను అంటారు. కృష్ణ భగవానుడు అంటాడు, సరే పాండవుల వైపు మనిషి కనుక పాండవుల వైపు ఉంటే కౌరవులు బలహీనవుతారు. కౌరవులు బలహీనంగా ఉన్నారు అంటే పాండవుల వైపు ఉంటే ఇటు పాండవులు బలహీనలు అవుతారు. అసలు నీ ఆలోచనలోనే గందరగోళం ఉంది అని చెప్పేసి అని కృష్ణ భగవానుడు బర్బీకుడికి చెప్తారు. అప్పుడు బర్బీకుడిని అంటాడు, కృష్ణయ్య చెప్తుంటుంటాడు ఇట్లా, నాకు ఒక మాట ఇవ్వు, నీ యొక్క జన్మ వృత్తాంతం చెప్తాను అనేసి. కృష్ణ పరమాత్ముడే స్వయంగా అడిగినాక తను మాట ఇవ్వకుండా ఉంటాడా, ప్రామిస్ చేస్తారు. అప్పుడు కృష్ణ భగవానుడు అంటాడు, నీవు పూర్వజన్మలో యక్షుడివి. ఒకరోజు నా దగ్గరికి అంటే బ్రహ్మదేవుడు మిగతా దేవగణం అంతా శ్రీమన్నారాయణ దగ్గరికి వచ్చేసి అడుగుతుంటుంటారు, ఏమని, వచ్చే కాలంలో అధర్ములను కాపాడేది ఎలా స్వామి అని. అప్పుడు నారాయణుడు అంటాడు, నేనే స్వయంగా మానవ రూపం దాల్చి నేను ధర్మం వైపు ఉన్న వారందరినీ నేను కాపాడుకుంటాను, చింత వద్దు అంటారు. ఆ దేవగణం లోపల బర్బికుడు, ఈ యక్షుడు ఉంటాడు. తాను నవ్వి, ఇంత దానికి మీరు అవసరమా, నేను సరిపోనా అని చెప్పేసి అనేసి. బ్రహ్మదేవుడికి తను అలా అపహాస్యంగా మాట్లాడేసరికి తనకు నచ్చదు. నొచ్చుకున్న బ్రహ్మదేవుడు అంటారు, ఆ యుద్ధమే అయితే మొదట తల తెగిపడేది నీదే అని చెప్పి బ్రహ్మదేవుడు శాపం పెడతాడు. అయినా బర్బీకుడు అంటాడు, ఈ యుద్ధాన్ని నాకు చూడాలని ఉంది అని చెప్పి నువ్వు అమ్మకు చెప్పావు కదా, నీ యుద్ధాన్ని చూపించే బాధ్యత నాది అంటాడు. ఓ అలాగా అనేసి కృష్ణ భగవాన్ ఆ ఏర్పాటు నాకు చెయ్యండి అంటారు. ఇంత పెద్ద యుద్ధంలో మహాయోధుడి తల ముందు తెగితే మంచిది అని చెప్పేసి అంటారు. ఆ యోధుడివి నువ్వే, నీ తల నాకు ఇవ్వు అని చెప్పేసి అంటారు. మరి నేను చూసేది ఎలా అని చెప్పేసి అంటారు. శాప విమోచన కూడా నీకు బ్రహ్మదేవుడు ఇచ్చాడు. యుద్ధ తదుపరి అన్నాక బర్బీకుడు కృష్ణ భగవానుడికి అడిగిన తదుపరి తన తలను ఇచ్చేస్తారు. ఆ తలను తీసుకెళ్ళి గుట్ట పైన ఉంచుతారు. కురుక్షేత్ర యుద్ధం మొత్తం మొదలవుతుంటుంది. యుద్ధం అవుతూ ఉండగా ఈ బర్బీకుడు పైన గుట్టపై నుండి మొత్తము చూస్తుంటుంటాడు యుద్ధం, ఏ రోజు ఎవరెవరు చనిపోతున్నారని. యుద్ధం మొత్తం అయింది, యుద్ధం మొత్తం ముగిసిన తర్వాత పాండవులు అనుకుంటారు, నా వల్లనే విజయమైంది అనేసి. అప్పుడు బర్బీకుడు దగ్గరికి పాండవులు తీసుకెళ్తారు. ఏం చూసావు నాయన నువ్వు అని చెప్పేసి అనేసి బర్బీకుడికి ఆ గుట్టపై నుండి ఉంటే, స్వామి నేను యుద్ధం మొత్తం పరికించి చూస్తే ఒక చక్రం, సుదర్శన చక్రం అంతా యుద్ధం అంతా ఆవహించి ఉంది. ఎక్కడ శత్రువులు ఉన్నారో వాడిని టార్గెట్ చేస్తుంది, చంపేస్తుంది, ఈ బాణం పొయ్యి తగులుతుంది. ఆ తదుపరి
కాళీమాత తన నాలుకతోని ఆ రక్తాన్ని పీల్చేస్తుంది. అంటే అధర్ముడి యొక్క రక్తం భూమిపైన పడకుండా అమ్మ కాపాడుతుంటుంది. విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం వెళ్ళేసి టార్గెట్ చేసి చంపేస్తుంది. అంటే ఇక్కడ కూడా మనము ఏదైనా విజయం వచ్చినప్పుడు నాదే విజయం నాదే విజయం అనుకుంటారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విజయం వచ్చినప్పుడు ఆ భగవంతుడి యొక్క కృప అనుకోవాలి. ఈ స్టోరీలో అదే ఉంది అనేసరికి ఈ పాండవులంతా తలదించుకుంటారు. దానికి బర్బికుడు అంటాడు, కర్త కర్మ క్రియ వీటన్నింటికీ మొత్తము ఈ యొక్క యుద్ధాన్ని ఈ విధంగా కంప్లీట్ చేసింది మీరే అని చెప్పేసి అనేసి బర్బికుడు చెప్తాడు. ఈ విధంగా చెప్పిన తదుపరి బర్బికుడికి శాప విముక్తి కలుగుతుంది. తను ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోతాడు. మనం ఎప్పుడు కూడా భగవంతుడికి శరణాగతి అయ్యి ఉండి స్వామివారికి మనం ఎంతో భక్తిని పెంపొందించుకోవడమే చేయాలి. జై హింద్, వందే మాతరం, జై సనాతన ధర్మకి జై. నేను మీ సత్యనారాయణ గాజంగి, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, శ్రీమద్ భగవద్గీత భక్తి ధార్మిక ప్రచారక్ అండ్ బెస్ట్ స్టోరీ టెల్లర్. నా యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మంచి స్టోరీస్తోనే నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. జై హింద్.